నేను ఎంబీబీఎస్ చేశాను కర్నూలు మెడికల్ కాలేజ్ నుండి. మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు అక్కడ జరిగే పరిస్థితులు, అక్కడ ఉండే పేషెంట్స్తో ఇంటరాక్షన్, సీనియర్ డాక్టర్స్తో ఉండడం వల్ల ఎలా జరుగుతుంది, ఒక హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ లెవెల్లో ఎలా ఉంది అనేది అర్థమైంది. అండ్ ఐఏఎస్ అనేది నా చైల్డ్హుడ్ డ్రీమ్ కూడా. ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ అది ఎప్పుడూ ఉండేది. కానీ ఎంబీబీఎస్ తీసుకున్నాక దానిలోకి చదువుకుంటూ వెళ్ళి ఫైనల్ ఇయర్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ అండ్ వార్డ్ పోస్టింగ్స్లో నాకు మెయిన్ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. నాకు ఇప్పటికీ గుర్తు డాక్టర్ శారదా మ్యామ్ అండ్ డాక్టర్ ఇక్బాల్ సార్ అనేవాళ్ళు. వాళ్ళు ఎంత అవుట్ ఆఫ్ దర్ ప్యాషన్ పేషెంట్స్కి ఎలా హెల్ప్ చేసేవాళ్ళు, ఇంకా ఒక గవర్నమెంట్ సర్వెంట్ పబ్లిక్కి ఎంత దగ్గరగా వెళ్ళొచ్చు అనేది. ఆ ఒక 2-3 ఇన్సిడెంట్స్తో నేను మళ్ళీ యూపీఎస్సీ నా కెరీర్గా చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. సో ఎంబీబీఎస్ అయిపోగానే యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇది నా 3rd అటెంప్ట్, ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ మెయిన్స్. త్రూఅవుట్ దిస్ జర్నీ మా పేరెంట్స్ ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నారు. ఫస్ట్ అసలు ఒక డాక్టర్ అవ్వాలి లేదా ఐఏఎస్ అవ్వాలి అనేది స్టార్ట్ చేసింది మా ఫ్యామిలీ మెంబర్స్. మా ఫాదర్ మేజర్గా. ఆయన ఏం చదువుకోలేకపోయారో నన్ను చదివించాలని ఎప్పటి నుండో తాపత్రయపడ్డారు. సో ఇనీషియల్గా ఫస్ట్ నేను డాక్టర్ అయ్యాక కూడా చాలామంది చెప్పారు, డాక్టర్ ఇంకా బెటర్ ప్రొఫెషన్ కదా, ఎందుకు మళ్ళీ సివిల్ సర్వీసెస్కి వెళ్తున్నారు అని. సో అయినా డాక్టర్ కంటే కూడా ఒక డాక్టర్ సివిల్ సర్వెంట్కి అయితే ఇంకా ఎంత ప్యాషనెట్గా వర్క్ చేస్తారనేది నాకు అర్థమైంది మా సీనియర్ డాక్టర్స్ని చూశాక. త్రూఅవుట్ ది జర్నీ కూడా నేను ఎంత చదివానో మా ఫాదర్ కూడా అంతే చదివారండి. ఇంటర్వ్యూకి కూడా నాకంటే ఎక్కువ మా ఫాదరే ప్రిపేర్ అయ్యారని నేను కూడా ఫీల్ అయ్యాను. సో త్రూఅవుట్ దిస్ జర్నీ మా ఫ్యామిలీతో పాటు మా ఫ్రెండ్స్, మా బ్రదర్, మా ఫ్రెండ్స్ ఎవరు పీజీ చేస్తున్నా కూడా ఇంకా బాగా చేయొచ్చు, నువ్వు ఇంకా బెటర్గా ప్రిపేర్ అవ్వచ్చు అని నన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉన్నారు. అండ్ బిఫోర్ ద రిజల్ట్స్ మ్యామ్ దగ్గరికి మేము డైలీ వచ్చాము. మమ్మల్ని ఎంత కామ్ చేశారో, మ్యామ్ ప్లేడ్ అ వెరీ మేజర్ రోల్ ఇన్ కామింగ్ అస్. మేము ఫీల్ అయిన టెన్షన్ మ్యామ్ ఇంకా ఎక్కువ ఫీల్ అయినా కూడా మమ్మల్ని చాలా స్ట్రెస్ తగ్గించారు మాకు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు మ్యామ్. అండ్ దిస్ ఇస్ మై స్టోరీ.